వెళ్తున్నాం ఇక స్వర్గపు అంచుల వరకు వెళ్తున్నామని స్వర్గపు అంచుల్ని చూపిద్దామని చూపించాడు. ఆ స్వర్గపు అంచులు పక్కనే పెద్ద లోయ ఉంది, ఆ లోయలో పడేశారు. జనం ఆల్రెడీ నరకంలో పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో. ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పెట్టారు కృష్ణాలి గారు. అప్పట్లో సిద్ధం అంటే మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా అనే ఇండికేషన్ అన్నారు. అందుకనే నేను అది కూడా చెప్తాను. ఆయన కనకారావు గారు చెప్పిన దానికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే వీళ్ళ ఫెయిల్యూరా లేదా ముగ్గురు కలవటం అనేటువంటి అంశాన్ని కూడా చెప్తాను. మీరు 175కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళని మీరు దేనికి ప్రతిపక్షానికి కూడా పనికిరావు, అన్ఫిట్ టు అపోజిషన్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టిన తర్వాత ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకేముంటుందండి. అయితే ఇవరి కేసులన్నీ వ్యవహారం ఏంది అన్న తర్వాత 5 ఏళ్ళు తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, బీజేపీ వీళ్ళందరూ అసలు కుప్పలు తెప్పలుగా ఒక లిస్ట్ రాసి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి మన అనుకుంభకోణాలు మాట్లాడిన తర్వాత మరి కేసులు ఉంటాయిగా, కేసులు ఉంటాయిగా, చెప్తులు ఉంటాయి, అన్ని ఉండాలి కదా. మరి జరగకపోతేనే సమస్య, జరిగితే పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అంశాలు జరగట్లేదనే నా యొక్క ఆవేదన ఏంటంటే. సో ఇప్పుడు ఆయన రేపు కోర్టుకి వెళ్తారు కదా సార్, మళ్ళీ శుక్రవారం. అప్పట్లో వైసీపీని హేళన చేసేవాళ్ళు. అది కూడా చెప్తాను, క్లుప్తంగానే ముగిస్తాను. మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ నలుగురు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. ఓకే, అందుకనే ఈ అరెస్టులకు సంబంధించినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ఒక పెద్ద లిస్ట్ ఉంది, ఇప్పటికైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ అరెస్టులు కింద జరగకపోతే ఈ 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మరు. కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే నెత్తిన నిప్పులు పోసుకున్నట్లే. మీరు చెప్పినటువంటి అన్ని అబద్ధాలు అనేటువంటిది ప్రజలు, మీరు ఏమి చేయలేరు, అశక్తులు అనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అమిత్ షాని, మోడీని ఒప్పించుకోండి. ఒప్పించలేకపోతే జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయ్యామని చెప్పుకోండి. ఇక అంటే అమిత్ షా, మోడీ ఒప్పుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలరా? ఎవరిని? అమిత్ షా, మోడీలు ఇద్దరు ఒప్పుకుంటేనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా సార్? అరెస్ట్ వాళ్ళ అంగీకారం లేకుండా, వాళ్ళు కనుసైగా చెయ్యకుండా, అసలు కనీసంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గరకు ఒక పోలీసు కూడా పోలేడు. రాసి పెట్టుకోమనండి. ఎవరుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తలకిందులుగా తపస్సు చేయమనండి. వాళ్ళ ఆమోదం లేకుండా ఏం జరగదు. అంటే ఇప్పుడు మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ ఇప్పటికీ? ఇప్పుడు కాబట్టే కదా నరేంద్ర మోడీ, అమిత్ షా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన బలవంతుడు కాకుండా ఎలా ఉంటాడు? ఈ రోజున చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రోజు వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఏమైంది? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏమన్నా ఆమోదం తెచ్చుకున్నారా? అంటే కాదు, చెప్పారు. నాకు డౌట్ ఉంది, బీజేపీ అధినాయకత్వం దగ్గర ఉంది అన్నాడు. కిషన్ గారు నాకు డౌట్ ఉంది, సంబంధించి చేసుకొచ్చాడా? అదే విధంగా మొన్న వెళ్ళి పెద్ద ప్రత్యేకమైన విమానంలో వీడియోలు చేసుకొచ్చాడు. అవి ఆల్రెడీ పేపర్ లో వచ్చినటువంటి ఫోటోలు, వీడియోలు. పెద్దిరెడ్డిని ఏమన్నా అరెస్ట్ చేయడానికి ఏమన్నా చేసుకొచ్చాడా పవన్ కళ్యాణ్? ఏముంది వీళ్ళ దగ్గర? మూచుట్లను, మాటలు, మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప ఏమున్నాయని నేను అడుగుతాను. రెండో అంశము, వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి మమ్మల్ని ఓడించారు అని చెప్పేసి కనకారావు గారు చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతాను, నిజంగా మీ దగ్గర విషయం ఉంటే, మీరు ప్రజలకి మేలు చేసి ఉంటే, మీకు 5 ఏళ్ళు ప్రజలను వదిలేత్తిరి, ఎమ్మెల్యేలు వదిలేసిరి, ఎవరికి అపాయింట్మెంట్ లేదు, ప్రజలకు అపాయింట్మెంట్ లేదు. ఎలాగో పరదాలు కట్టుకొని మీటింగ్లు పెట్టారు, అన్ని చేశారు. ఎన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనేటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత కదా మీరు ఓడిపోయింది. నేను ఒకటి అడుగుతాను, 2009లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మరి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు పోతే మరి మహాకూటమి కట్టారుగా. అది పెద్ద మహాకూటమి ఆ రోజున. మరి మహాకూటమి కడితే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా? ఎందుకు అనంటే ఎంతో కొంత ప్రజలకు మేలు చేశారనేటువంటిది, కొన్ని పథకాలు కొత్తగా వచ్చిన అయ్యన్న ఉంటాయి అనే దాని మీద ఏదో ఒక రకంగా మీకు అవకాశం, ఆ రోజున కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారుగా. మరి మీకు మీరు నమ్మకం ఉంటే, జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉంటే 30 మంది కలిసినా మీకు ఇచ్చేవాళ్ళు, అవకాశం ఇచ్చేవాళ్ళు. మీరు ముగ్గురు అంటే ఇప్పుడు ముగ్గురు కలిశారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చెబుతున్నాడు? మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం అన్నాడు. అంటే 15 ఏళ్ళు మీరు రెడీ అవకాశం అంటే దీన్ని బట్టి వాళ్ళ ముగ్గురు కలిసి మీకు రాదు. దీన్ని బట్టి అంతే కదా, మీరు ముగ్గురు దానికి భయపడిపోయారు. ముగ్గురు గెలిచారు కాబట్టి గెలిచారండి. ముగ్గురు కలిస్తే గెలుస్తారని ఫిక్స్ అయిపోతే ఇంకా ఆయన బెంగళూరులోనే ఉంటాడు, మీరు ఇక్కడే ఉండాలి. ఒక పాయింట్ చెప్పాలి, ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఎందుకంటే
సుజాత గారు బాగా డిబేట్లు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈ డిబేట్ లో కూడా బాగా మాట్లాడారు. అక్షర సత్యం గారు మాట్లాడిన దానికి ఇవన్నిటి మీద మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అట ఎవరు తప్పు చేస్తే క్షమించరంట. తప్పులు చేస్తే క్షమించొద్దు తల్లి, కనీసంగా తప్పులు చేస్తే క్షమించొద్దు, కనీసంగా వాళ్ళు జనసేన తరపున నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళను కూడా మనకి జనసేనకు అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా మనకు వస్తాయి అన్నారు, రాలేదు, ఇది పరిస్థితి అని పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే తెలుగుదేశానికి వ్యతిరేకంగా లేక బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే పవన్ కళ్యాణ్ కోపం వస్తుంది. కీలకమైనటువంటి నాయకులను కూడా సస్పెండ్ చేసి వదిలిపెట్టారు. మీ పార్టీ కదా మీకు ముఖ్యం, తెలుగుదేశం ముఖ్యం, బీజేపీ ముఖ్యం. ఓకే, ఓకే. పోనీ వీళ్ళు మిత్రులు కాబట్టి వాళ్ళ వెంట ఊరుకోవడానికంటే మరి తెలుగుదేశం వాళ్ళు ఏకంగా బాలకృష్ణే వాళ్ళ అన్నయ్య సరే, ఇంకా అవన్నీ అయిపోయినాయండి. మళ్ళీ మీరు అవన్నీ వచ్చి వారం తర్వాత సర్ది చెప్పాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సినటువంటి విషయము కార్యకర్తలందరూ తప్పులు చేస్తే క్షమించమని కాదు, తప్పులు చేస్తే వెనకేసుకొచ్చే విషయం కాదు. పని చేసినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి పని చేసినటువంటి వాళ్ళని కాపాడుకోవాలి. ఇందాక సుజాత గారు ఒక అద్భుతమైన అబద్ధం చెప్పారు. అదేంటి అని అంటే, జనసేన పార్టీనంట కొంత ఐడియాలజీ అందరూ కలిసినటువంటి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారట. లేదమ్మా, పవన్ కళ్యాణ్ ఒక్కటే ఏర్పాటు చేశారు. అది కూడా మిగతా వాళ్ళందరూ తర్వాత ఏం చేస్తారు, చేరారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కలిపి వెనకున్న వాళ్ళందరూ ముంచేసిన తర్వాత గత్యంతరం లేకుండా నెలకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా పిఆర్పి అని చెబితే జనం ఎక్కడ తన వెనకాల ఉండి మోసపోయిన వాళ్ళందరూ వెంటబడి కొడతారు అని కొత్తగా జనసేన పార్టీ